మీ తాతయ్య ఈ ఊళ్ళో స్థలం కొన్నారు. అందులో మంచి ఇల్లు కట్టుకొని రిటైర్ అయిన తర్వాత హాయిగా స్థిరపడాలని, ప్రశాంతంగా గడపాలని అనుకున్నారు. ఉన్న కాస్త ఆస్తి, నగా నట్ర అంతా అమ్మేసి ఆ డబ్బుతో ఇల్లు కట్టడం ప్రారంభించారు. ఆ సమయంలో పానకాలనే దూర బంధువు మాతోటే ఉండేవాడు. ఎంతో నమ్మకస్తుడిలా కనిపించేవాడు. ఉద్యోగరీత్యా మేము ఊళ్ళు తిరగడంతో ఈ పానకాలకి ఇంటి బాధ్యత అప్పు చెప్పాము. మనం కార్పొరేషన్కి కొన్ని అప్లికేషన్స్ పెట్టాలి. మీరు ఊళ్ళోనే ఉంటున్నారుగా, నేను రేపే వెళ్ళి ఫారాలు తీసుకొస్తాను. నాకు అంత తిరిగి ఎక్కడదయ్యా, ఈ రాత్రికే మళ్ళీ అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఆ సంతకాలు ఏదో నువ్వే చేసి. వాటి మీద మీరే సైన్ చేయాలి. ఓహో, అయితే ఓ పని చేయవయ్యా, నీకు పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తాను. కావాల్సిన ఏర్పాట్లేదు నువ్వే చూడు. ఓకే, ఇవిగో 50,000. ఇప్పట్లో మనం తొందర పెట్టకు. ఇల్లు పూర్తయింది. దానికి బృందావనం అని పేరు పెట్టుకున్నాం. మీ తాతయ్య రిటైర్ అయ్యాక మేము ఆ ఇంటికి వెళ్ళాం. ఆ దుర్మార్గుడు ఇల్లు నాది అన్నాడు. ఈ ఇల్లు నీదా? అవును, నాదే. పానకాలు మాట జాగ్రత్తగా రండి. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం మంచిది. పైగా నేను ఇప్పుడు వట్టి పానకాలను కాదు, కార్పొరేషన్ మెంబర్ పానకాలను. సరే, మర్యాదగానే చెప్తున్నాను, ఇల్లు వెంటనే ఖాళీ చేయి. వాట్ ఇస్ దిస్? నా ఇల్లు నేను ఖాళీ చేయటం ఏంటి? పానకాలు, పర్యవసనాలు బాగా ఆలోచించుకుని మరీ సమాధానం చెప్పు. అవన్నీ ఆలోచించుకోవాల్సిందే నేను కాదు, నువ్వు. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ అంతు చూస్తాను. కోర్టుకెళ్తావా? వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. నేను వెళ్ళటమే కాదు, నలుగురిలో నిన్ను ముద్దాయిగా నిలబెట్టి మరీ ఖాళీ చేస్తాను. జాగ్రత్త. ఆ తర్వాత మీ తాతయ్య 3 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగారు. వాడు పకడ్బందీగా సృష్టించిన సాక్ష్యాలన్నీ విని కోర్టు వారు కూడా వాడికి అనుకూలంగా తీర్పు ఇచ్చేశారు. కట్టుకున్న ఇంటి మీద మమకారంతో కళ్ళతోనైనా ఆ ఇల్లు చూసుకుంటానని దానికి ఎదురుగా ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. రాత్రి మగళ్ళు ఆ ఇంటి గురించే ఆలోచన. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. డాక్టర్లు లాభం లేదన్నారు. రోజులు గడవడమే కష్టం అన్నారు. హాస్పిటల్లో చేర్చడం మంచిది. హాస్పిటల్ కాదు, మీకు చేతనైతే ఆ బృందావనంలో నా ఆఖరు శ్వాస విడవటానికి ఆ కర్కోట కూడా అనుమతిస్తాడేమో కనుక్కోండి. అదే నా తుది కోరిక. ఏమ్మా, డాక్టర్ గారు వచ్చారా? ఫోన్ చేసామమ్మా. డాక్టర్ గారు అంబులెన్స్ తీసుకుని వస్తానన్నారు. వచ్చేస్తారమ్మా. అంబులెన్స్ వస్తుంది. లేవండి లేవండి. లక్ష్మి, ఒక్కసారి బృందావనంలోకి తీసుకెళ్ళు. పానకాలు 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 నీకు దండం పెడతాను. ఆయన ఎంతో ప్రాణపదంగా కట్టుకున్న ఇల్లని నీకు తెలుసు. మాకు ఇల్లు అక్కర్లేదు, నువ్వే అనుభవించు. ఆయన చివరి కోరిక మన్నించు. ఒక్కసారి ఆయన ఇక్కడ తీసుకొస్తాను. ఆయన మనసుకు శాంతి కలిగించు పానకాలు. నీకు దండం పెడతాను పానకాలు.
ఆనాటికి ఈనాటికి ఆయన ఆత్మకు శాంతి లేదు. అమ్మమ్మ అమ్మమ్మ, ఆ నమ్మక ద్రోహికి తగిన శాస్తి చేస్తాను. వాణ్ణి ఆ ఇంట్లోంచి బయట గెంటిస్తాను. ఈసారి తాతయ్య సంవత్సరీకం ఆ ఇంట్లోనే జరిపిస్తాను.